దేవుడు యోసేపును మీ తల్లి తండ్రి అన్నలందరినీ కాళ్ళ మీద పడతారన్నాడు. అంత తేలికగా ఆ కార్యం జరగలేదు. అలాగే దేవుడు నిన్ను నన్ను కూడా గొప్ప చేస్తానంటే అంత తేలికగా జరగదు. అది మనము నీతిని అనుసరించి నడుస్తున్నామా లేదా, మన వాక్యాన్ని తోసివేస్తున్నామా, తృణీకరిస్తున్నామా, నిరాకరిస్తున్నామా అనేది దేవుడు గమనిస్తాడు. 105వ కీర్తనలో 19వ వచనంలో యోసేపుని గురించి ఆ మాట రాయబడింది. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. దేవుడు నన్ను పరిశోధిస్తూ ఉంటాడు. పాపం చేసేది కాదు, పరిశోధించేది. వాక్యాన్ని అనుసరించి నడుస్తున్నావా లేదా, వాక్యం మీద తిరుగుబాటు చేస్తున్నావా, దర్శనం మీద తిరుగుబాటు చేస్తున్నావా, కళ స్వప్నం మీద తిరుగుబాటు చేస్తున్నావా, ప్రేరేపణ మీద తిరుగుబాటు చేస్తున్నావా? బాగానండి.